నేను డాక్టర్ నాగార్జున యార్లగడ్డ, చీఫ్ గ్యాస్ట్రాంటాలజిస్ట్, సింధు హాస్పిటల్స్, హైదరాబాద్. మా పేషెంట్ చాలామంది వచ్చే కంప్లైంట్ ఏంటంటే ఎసిడిటీ వలన ఇబ్బంది పడుతున్నామని. దానికోసం కామన్గా కొన్ని మందులు ఉన్నాయి. ఏంటంటే ఇది జోల్స్ అంటాం. దీంట్లో ఏంటంటే పీపే ప్రోటోమోమ్ ఇన్హిబిటర్స్, దాంట్లో ఓమెప్రజోలు, లాన్సెప్రజోలు, రేవప్రజోల్, ఇసంప్రజోల్ రకరకాల మెడిసిన్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఒక న్యూ క్లాస్ ఆఫ్ డ్రగ్స్ కూడా లాంచ్ అవుతుంది ఈ యాసిడ్ మేనేజ్మెంట్కి. బట్ ఈ పర్టికులర్ పీపీఐస్ ప్రోటోమోమ్ ఇన్హిబిటర్స్లో ఎప్పటి నుంచో చాలా వాడతాం. ఇది ఆల్మోస్ట్ మనకి మార్కెట్లో ఆల్మోస్ట్ ఒక 40 years నుంచి అవైలబుల్ ఉన్నాయి ఇవి. అంటే రకరకాల పీపీఐస్. దీంట్లో ఏమవుతాయంటే లాంగ్ టర్మ్ యూజ్ వలన ఏమైనా ఇబ్బందులు ఉంటాయా, ఇది అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన పాయింట్. సో ఏ మెడిసిన్ అయినా సరే లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ అయినా లాంగ్ టర్మ్ అయినా సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్ లేని మెడిసిన్ అంటూ జనరల్గా ఉండే అవకాశం చాలా చాలా తక్కువ. ఈవెన్ తలనొప్పి బిళ్ళ క్రోసిన్, పారాసిటమాల్ వేసుకుని ఇబ్బంది పడిన కూడా ఉన్నారు. సో కాబట్టి మా పీపీఎస్ కూడా అంటే ఎసిడ్ తగ్గించే మందులు బాగా పనిచేసి పేషెంట్ చాలా హ్యాపీగా ఉన్నా కూడా ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే వారు రిలీఫ్ ఉంది కాబట్టి డైలీ ఏం చేస్తారు, పొద్దున్నే ఒక మాత్ర వేసుకొని బయటికి వెళ్ళిపోతారు పని చేసుకోవడానికి. దానివల్ల ఆటోమేటిక్గా డే అంతా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. కానీ ఇది నిజంగా అవసరం మనకి. ఇది మేమేం చెప్తామంటే వీళ్ళంతవరకు ఈ మెడిసిన్స్ ఎంత త్వరగా మానేస్తే అంత బెటరు. బట్ అట్ సేమ్ టైం అంత దుష్ఫలితం ఇస్తాయా ఇవి, అన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, అంత హారబుల్ అంటే కాదు. సేమ్ టైం మనం న్యాచురల్గా మేనేజ్ చేయగలిగిన అవకాశం ఉన్నప్పుడు ఈ మెడిసిన్ మనం ఎందుకు కంటిన్యూ చేయాలి ఇది. సో ఇవి లాంగ్ టర్మ్ వాడితే ఏమవుతుందంటే యాసిడ్ సప్రెషన్ అవుతుంది. కొన్ని రకాల సెల్స్ స్టమక్లో కొంచెం బుడిపిలా తయారవుతాయి, అంటే చిన్న చిన్న పాలిప్స్ లాగా. అండ్ ఇది కాకుండా వేరే ఇబ్బందులు ఉంటాయి. ఏంటంటే కొంచెం అంటే డేటా అంత స్ట్రాంగ్గా లేకపోయినా యంగ్స్టర్స్లో, బట్ ఓల్డ్ ఏజ్ మటుకు డెఫినెట్గా డేటా ఉంది. ఏంటంటే ఓల్డ్ ఏజ్లో ఏం చేస్తారంటే మిగతా మందులు కూడా ఇవి కూడా వాడుతూ ఉంటారు. ఈ పీపీఐ ఇది వాడటం వలన లాంగ్ టర్మ్ కాల్షియం అబ్జార్ప్షన్ లేక ఎముకలు గొల్లబారటం కానీ, ఈ చిన్న యాక్సిడెంట్ జరిగినా సడన్గా బాత్రూమ్ పడినా కూడా టప్పుని తుంటి ఎముక విరగవచ్చు, అంటే ఫ్రాక్చర్స్ ఈ అవకాశం కొంచెం ఎక్కువ ఉంటుంది, పర్టికులర్ ఎల్డర్లీ పీపుల్లో. సో అందుకని మనం ఏంటంటే వీళ్ళతో అవాయిడ్ చేయడం బెటర్ ఈ మెడిసిన్స్. అలాగే కొన్ని స్టమక్ ఇన్ఫెక్షన్స్ కొంతమందికి ఏంటంటే మరీ అగ్రెసివ్ వాడుతూ ఉంటే కనుక పర్టికులర్గా ఐసీయూలో ఈ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువ అని కొంత డేటా ఉంది. సో నా పాయింట్ ఏంటంటే వీలైనంతవరకు ఈ యాసిడ్ మెడిసిన్స్ అనేది మనం ఆపడం బెటరు, తగ్గించాలి. అంటే ఏం చేస్తాం మనం, ఒకటేమో నెమ్మదిగా ఆపేయటం. ఇప్పుడు రెగ్యులర్ వాడుతున్నాము, ఎప్పటి నుంచో వాడుతున్నాం, బట్ వీ షుడ్ స్టాప్ ఇట్. మెయిన్ ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవటం, ఆహార నియమాలు కొంచెం ఇంప్రూవ్ చేసుకోవటం, బ్యాలెన్స్ డైట్, తర్వాత స్ట్రెస్ తగ్గించు, వీటి వల్ల ఏమవుతుంది ఆటోమేటిక్ ఎసిడిటీ కంప్లైంట్లు కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. ఇక ఈ ట్యాబ్లెట్స్ ఏం చేస్తామంటే దాన్ని ట్యాపర్ చేయటం, అంటే సడన్గా మానకపోయినా దాన్ని ఆల్టర్నేటివ్ వాడటం కానీ, ఆర్ ఆన్ డిమాండ్ థెరపీ అంటాం. ఆన్ డిమాండ్ అంటే ఇబ్బంది వచ్చిన రోజే వేసుకుంటాం, తర్వాత ఇప్పుడు వేసుకోమేక, అది కూడా ఈ మెడిసిన్స్ ఓకే. సో ఈ మెడిసిన్స్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎంత త్వరగా దీన్ని మనం కంప్లీట్గా ఆపేస్తే అంత మంచిది. బట్ సేమ్ టైం అవసరం ఉన్నప్పుడు తప్పకుండా వేసుకోవాలి. చాలా మెడిసిన్ కన్నా దీని సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ.